పోయాము. వన్స్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ 15 ఆగస్టు లోపులో రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రుణమాఫీ అనేది అది ఏకకాలంలో చేస్తామని ఇవన్నీ వింటానికి బాగానే ఉన్నాయి. కానీ ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయానికి వస్తే సాధ్యం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇదంతా కాలయాపన మాత్రమే, దీంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు ఉన్నాయి. సో మీ విశ్లేషణ ఎలా ఉంది? నిజంగా చేసే ఆలోచన ఉందా? ముందుగా మిత్రులకు, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏమంటారంటే విజిత గారు, ఇప్పుడు ఒడ్డు ఏరు దాటాలి. ఏరు దాటినాక ఒడ్డెక్కదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా, ఈ 3 పార్టీలు పాటించేది అదే సూత్రం. ఇక్కడ అదొకటి. అలా ఆ ఖజానాల ధనం ఉన్నా కానీ, ధాన్యం ఉన్నా కానీ తీసి పంచిపెట్టడానికి ఈజీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం అది కామన్ అయిపోయింది. రియాలిటీ అన్నది ఒక్క కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఏమున్నదంటే, పార్లమెంటు ఎంపీ ఎలక్షన్స్లలో లోక్సభ సీట్లు ఎక్కువ దండుకోవాలన్నది ఆయన తపన, ప్రాధాన్యత, బాధ్యత, బరువు ఆయన నెత్తి మీద ఉన్నది. కాకపోతే దానికి ఏం చేయాలి? గిమ్మిక్స్ చేయాల్సిందే కదా ఎవరైనా కానీ. ఇంతకుముందు ఎవరో అందరూ సత్యహరిశ్చంద్రుల పరిపాలన లేదు, కనీసం ధర్మరాజు పరిపాలన కూడా లేదు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక ప్రామిస్లు ఏదైతే ఉందో ఫాల్స్ ప్రామిస్లు చేసుకొస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవన్నీ ఇది చేస్తాం అది చేస్తాం అన్నది కాదు. ఇక్కడ నేను గతంలో కూడా చెప్పిన, ఓట్ షేరింగ్లో ఈ బెనిఫిషరీస్ ఎవరు కూడా కాంగ్రెస్ కోటేయలే. అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళందరూ 90% పోలింగ్ అయినా కూడా 39 మంది ఓటర్లు కాంగ్రెస్కి వేసారు, 37 మంది బీఆర్ఎస్కి వేసారు, 14 మంది బీజేపీకి వేసారు, తర్వాత 2% ఎంఐఎంకి వచ్చింది. ఈ లెక్కల బెనిఫిషరీస్ ఇవాళ వాళ్ళు గల్ల చింపుకొని బట్టలు చింపుకొని ఏముండదు. ఇప్పుడు ఒక నాయకుడు గెలిచినాక ఏం చేస్తారంటే, నాయకుడిని ఓడగొట్టాలని అనుకున్నాడే ముందు వరుసలు ఉంటాడు, మొదట పోయి గెలిచిన నాయకుడిని అనుకుంటాడు. ఇక్కడ పబ్లిక్లో వీళ్ళు పార్టీలు వీళ్ళ సర్వైవల్ కోసం ప్రయత్నం చేయడం కరెక్టే. ఇప్పుడు 68 లక్షల మందికి 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఎంత? అందులో ఎందరూ 2 లక్షలు తీసుకున్నారు? వాళ్ళ దగ్గర డేటా ఉండాలి, స్టాటిస్టిక్స్ ఉండాలి. మొట్టమొదట ఫైనాన్షియల్ స్టేటస్ బీఆర్ఎస్కు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసే అధికారం లేదు. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళు పరిపాలించిన 9 సంవత్సరాల 6 నెలల్లో రోజుకు 204 కోట్ల రూపాయల అప్పులు చేసి వచ్చిన ప్రభుత్వం మీద భారం పెట్టారు. ఇప్పుడు దాదాపు 6,100 6,500 కోట్లు ప్రతి సంవత్సరానికి ఆ తెచ్చిన అప్పులు అసలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. దానికి అది దృష్టిలో పెట్టుకోవాలన్నది లేదు. ఇప్పుడు మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు, ఎంప్లాయీస్ ఇది చేయాలి అది చేయాలన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ నాడు జీతాలు వచ్చింది ఎవరికి లేదు. నవ్వుతున్న భవిష్యత్తు గత చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మొదటి వారము జీతాలు దాచిన దాఖలాలు లేవు, సందర్భాలు లేవు, ఏం లేదు. దాని ప్రకారం ఏదైతే ఉందో ఇట్లా ఇజేర్ అజేర్ అనేది కానీ తీటలేదు. అది ఆయన మాట్లాడిన విధానం కూడా బాగాలేదు. ప్రజలు గ్రహిస్తుంటారు కదా, లిల్లి పుట్టు అవన్నీ అవసరం లేదు కదా. ఏదైనా ఉంటే మనం గంధము చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన వస్తుంది, దుర్గంధం రాదు. దుమ్మెత్తిపోవద్దు ఎప్పుడైనా అపోజిషన్కు. నువ్వు చేసిన తప్పేందని ఉండాలి. నేను ఉదాహరణ చెప్తా కదా, సింగపూర్లో ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండంటే గతంలో దాదాపు 20-25 ఏళ్ళ కింద ఆ పార్టీ రావడానుకున్నప్పుడు ఆయన ఏం చేసిండు, అపోజిషన్ పార్టీలో డిప్యూటీ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఇగో రేపు ఇట్లా పరిపాలన చేయాలనేది ఆయన ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా, ఓరియంటేషన్ లాగా ఆయన చేయడం జరిగింది. అట్లా సింగపూర్ ఇవాళ ఏంది 1965లో స్వతంత్రం వచ్చింది. మనకంటే దాదాపు 18 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఇలా ప్రపంచంలో ఒక బలమైన దేశంగా ఉన్నది. అట్లా ఆ రకంగా అనేది కాకుండా ఇక్కడ ఎంతసేపు వీళ్ళు మన రాజకీయం ఏదైతే ఉందో వీళ్ళకు ఒక నియమ నిబంధనలు లేవు. ఎవరు వచ్చినా కానీ ఒక అటెండరు కేసు బుక్ అయితే వాడు సస్పెండ్ అవుతాడు, అన్నీ అయిపోతుంది. ఒక రాజకీయ నాయకుడు 12 తప్పులు చేసినా కానీ ఇప్పుడు కేజ్రీవాల్ జైలు ఉన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి పోలేదు. అది అంబేద్కర్ రాసిన ఏదైతే రాజ్యాంగంలో బలమైన వాళ్ళకు ఒక గ్యారెంటీ ఉన్నది అన్నట్టు. ఈ రకంగా అంబేద్కర్ జయంతి కానీ, యాదగిరి గుట్ట కానీ, క్యాంపు కానీ, సింగూరు ఏదైతే ఉందో ఇవన్నీ ప్రజల డబ్బుతో కట్టినాయి. కాకపోతే వాళ్ళని దయాల కొంప చేసి పెట్టలేరు కదా. ఎవరైనా వాడుకుంటేనే అది ఉంటుంది, లేకపోతే అది మొత్తం దయాల కొంప తయారవుతుంది. ఎమ్మెల్యేకి ఏది మన సింగూరు ప్రాజెక్ట్ అనేది, సింగూరు ప్రాజెక్ట్ కట్టిందే దాని పర్పస్. నేను అందులో ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే రిహాబిలిటేషన్ ఆఫీసర్ చేసిన 67 గ్రామాలు మునిగిపోయినాయి. నారాయణఖేడు, జోగిపేట, సంగారెడ్డి, సాయిస్పేట 4 తాలూకాలు 67 గ్రామాలు మునిగిపోతే అది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పసే కట్టిరు. ఎక్సెస్ వాటర్ వస్తే నిజాం సాగర్లో పోతే ఉంటుంది. ఇక కెనాల్ కట్టినా అన్నారు. కెనాల్ ఏం లాభం ఉన్నది? కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ పోయినాయి? 1,00,000 ఎకరాలు ఎక్కడ మెదక్లో పాలించింది లేదు, ఏం లేదు. పిల్ల కొట్టకముందే పుల్ల కొట్టుకున్నట్టు అలా ప్రాజెక్టు ఏదో వాటర్ కంప్లీట్ కాకముందు దాన్ని సిస్టమ్ కంప్లీట్ కాకముందు తీసుకొచ్చి ఇది చేయడం ఏదైతే ఉందో అదంతా
లేనిపోని ప్రజలందరూ ఇప్పుడు గతంలో లాగా ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చేసింది. వీళ్ళకి ఎందుకంటే ప్రజలు ఏదో మాయమాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. సోషల్ మీడియా వచ్చింది, వాస్తవాలు బయటకు వస్తున్నాయి ప్రతి క్షణంలో. అటువంటిప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో ఇది ఉన్నది. పవర్ సప్లై అంటే పవర్ సప్లై 9.5 ఏళ్ళ నుంచి దాదాపు కొనుక్కుంటూ వస్తున్నారు. కానీ సెల్ఫ్ సఫిషియన్సీ మనకు సరిపోని పవర్ ప్రొడక్షన్ చేద్దామన్నది లేదు. వీళ్ళకు ఒక ఎస్టిమేషన్ లేదు, అవగాహన లేదు. రోజుకి ఎన్ని ఏసీలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎన్ని ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, ఎంతమంది ఏసీలు, ఎంతమంది కూలర్లు, ఎంత పవర్ కన్జంప్షన్ సమ్మర్లో పెరుగుతారన్నది వీళ్ళకి అవగాహన లేదు. ఈ రకంగా ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ రైతు బంధు గురించి, రైతు బంధు కూడా 22,000 కోట్లు అనారులు తీసి తినుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క తీస్తే తెలుస్తుంది కదా ఎవరు రైతు కాదన్నది. తర్వాత ఈ రకంగా వీళ్ళు మన రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్లో కాదు, మన మోడీ గారు కూడా అప్పుడు చెప్పడం జరిగింది, మేము నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 2 లక్షల డబ్బు వస్తుంది అది అని. అవన్నీ బోగస్ కమిట్మెంట్లు, ఫాల్స్ కమిట్మెంట్ చేస్తారు, చేసి రూలింగ్లో రావడానికి చూస్తారు. అంతకు తప్ప ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితిని గట్టెక్కడానికి ఆయన ఈ 15 ఆగస్టు దాకా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏమైనా ఫైనాన్షియల్ స్టాటస్ ఇంప్రూవ్ అవుతుంది అంటే కాదు, అది 80% రాదు. ఇప్పుడు తుఫాన్ లెక్క వచ్చేసి ఏదో చెరువు నీటితో లేదని కాదు. ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి మళ్ళీ జాప్యం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా ధైర్యంగా పెంచుకొని బాజాప్తా చెప్పొచ్చు ప్రజలకు, అరే నాయన మాకు వేసిన ఓట్లల్లో 39 ఏదైతే ఉందో సమపాలన గురించి ఎవరైతే ఉన్నారో మీ మీద వ్యతిరేకత వచ్చిన వాళ్ళు మాకు ఓటేసినా వీళ్ళు చెప్పుకోవాలి. అది వీళ్ళు ప్రజలలో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మొత్తం బెనిఫిషరీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిషరీస్లో మొత్తం బీఆర్ఎస్ వన్ సైడ్ పడ్డేది లాస్ట్ ఎలక్షన్లో. అదొకటి. రేషన్ షాప్లో చూడరు ఇప్పుడు ప్రభుత్వ నిధులు ఎట్లా దుర్వినియోగం అవుతున్నాయంటే మొత్తం బియ్యము పోల్ట్రీ ఫామ్లకు పోతున్నాయి, రవాకు పోతున్నాయి, ఇడ్లీ రవాకు మొత్తము పీడిఎస్ రైస్ మొత్తం మిస్యూజ్ అవుతున్నది. ఎవరు తింటలేరు అవి. ఆ సిస్టమ్ పెట్టాలని అవసరం లేదు కదా. ఇక కాంగ్రెస్ చెప్పినట్టు సర్వోదయ ఏమో 75 ఏళ్ళ నుంచి గరీబ్ ఆటం అనేది 75 ఏళ్ళు దాటిపోయింది. డైమండ్ జూబ్లీకి వచ్చింది, గరీబ్ అటాయించింది లేదు. గరీబోడు ఏడున్నాడు ఆనే ఉన్నాడు, ధనవంతుడు అవుతున్నాడు. ఇక్కడ వీళ్ళు కూడా కాంగ్రెస్ ఏదైతే ఉందో సర్వైవల్ కోసం తప్ప ఏదైతే ఉందో వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా స్ట్రాటజీ మార్చుకోలేదు. ఇంకా ఏదైతే ఉందో మేము ఇది చేద్దాం అది ఫాల్స్ ప్రామిసెస్ అవసరం లేదు, ప్రజలు గ్రహించుకుంటారు. ఇక్కడ ఏదైతే ఉందో మెజారిటీ ఓటర్స్ నాన్ బెనిఫిషరీస్ ఉన్నారు, మైనారిటీ ఓటర్స్ బెనిఫిషరీస్ ఉన్నారు. కాబట్టి నేను ఇది చేస్తా ఇట్లున్నది అన్నది ఈయన చెప్పుకురావాలి వీళ్ళు. అంతేగాని ఈయన స్టేజ్ ఎక్కి ప్రామిస్ అయినా ఆయన ప్రామిస్ చేయగానే వీళ్ళు పట్టుకుంటున్నారు. మళ్ళీ ఆ రోజు అది చేసినావు, ఈ రోజు ఇది చెప్పినావు అన్నది ఇక్కడ ఉన్నది. వీళ్ళు ఏంటంటే కౌంటర్ అటాక్ లేదు. అరే 7 లక్షలు అప్పు తెచ్చినావు, రోజు 204 కోట్లు అప్పు చేసినావు, నువ్వు దీన్ని ఎవరు నేను కడతకపోతే నువ్వు కడుతున్నావా, ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మా దగ్గర ఖజానా ఉంటే బాగా చెప్తాం, మేము డబ్బులు ఎట్లా వస్తాయో అట్లా చేస్తాం. అంతేగాని నాన్ ప్రొడక్టివ్ పర్పస్ ఇంకా అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచే విధానం అనేది ఏ ప్రభుత్వం అయినా మానుకోవాలి. లేకపోతే ఏంటంటే మన వెనజులా లాగా, శ్రీలంక లాగా దివాల్కోరు రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. అది పక్కకు పెట్టేసి ఇక్కడ కూడా వీళ్ళు సింగిల్ అజెండాలో పోవాలి. కాంగ్రెస్ చేయాలి, మేము మంచి సమ పరిపాలన ఇస్తాము చక్కగా. ఇప్పుడు వీళ్ళు కూడా ఫెయిల్యూరు, ధరణి అని పెట్టారు. ధరణి ఏమైంది? మళ్ళీ 7 గానే ఉంది. ప్రజల కష్టాలు అయితే దూరంగా లేదు. ప్రజా పరిపాలన పెట్టారు, ప్రగతి భవన్ దర్శనమన్నారు, మళ్ళీ ఏమున్నాయి మూతలు పడ్డాయి. అది ఏమైందన్నది ఏం లేదు. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా అట్టర్లీ టోటల్ కాంగ్రెస్ కూడా ఒక అనుకున్న ప్రకారం స్టెప్ బై స్టెప్ పోతే ప్రజలకు చెప్పడానికి వీళ్ళకు ఇది ఉంటుంది. ఇది లేకుండా ఎంతసేపు ఈ స్కీము ఆ స్కీము ఇది వాస్తాము అది వాస్తాము అన్నది అది చెప్పకూడదు. వీళ్ళు మానుకోవాలి. కంట్రోల్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన రావడానికి రేవంత్ రెడ్డి భుజస్కంధాల మీద చేసుకొని ముందుకు పోయింది కాబట్టి ఇదైంది. ఇవాళ ఇది జైలుకు ఆయన ఏదో జైలుకు పంపిండు అది అంటే ఇదే రేవంత్ రెడ్డిని బిడ్డ పెళ్లి ఉండగా జైలుకు పంపలేదు. ఇదే కేసీఆర్. ఆ జనం మర్చిపోరు కదా ఎవరిదాన్ని దాన్ని అంతేసేపు. కానీ ఏమంటారు చూడు, ఎవరికి వాళ్ళకి కనిపించేది ఎదుటోని ఇప్పటికీ కనిపిస్తుంది, వాళ్ళు ఏమున్నది అన్నది. అటువంటిప్పుడు ఇక్కడ ఈ ఆగస్టు 15 కానీ ఎప్పుడైనా కానీ రుణమాఫీ చేయాలంటే తలకు మించిన భారము బ్యాంకులు కడితేనే రుణమాఫీ అవుతుంది. ఖజానాకి ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడుతుంది? అప్పులు చేస్తే తప్ప, లేకపోతే ప్రజల మీద పన్నులు వేస్తే తప్ప. ఈ రెండు లేదు కాబట్టి ఇంకెక్కడ ఉంటుంది? ప్రజలు నమ్మినా కూడా ఇప్పుడు రుణమాఫీ వస్తుంది, రైతులు ఏదో తిరిగి ఓట్లు వేస్తారు అన్నది అది విషయం వేరు. ఇక్కడ టోటల్ ఏదైతే ఉందో న్యూట్రల్ ఓటర్స్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ ఓటర్స్కు కరెక్ట్ వీళ్ళు అష్యూరెన్స్ ఇవ్వాలి. వీళ్ళు ఇప్పటి కూడా ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, పవర్ సప్లై ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా కానీ అధికారులలో చలనం లేకుండా పోయింది. దున్నపోతు మీద వాన పడ్డట్టు అయింది. దాని మీద కంట్రోల్ లేదు. ఎందుకంటే 9.5 ఏళ్ల నుంచి మొత్తం మొండి వారిపోయారు, మొద్దు వారిపోయారు. వాళ్ళ మీద కరెక్ట్ గవర్నమెంట్ పెట్టి రివ్యూ పెట్టి నాటువంటి పెట్టమని అడ్వైజర్
తాట తీస్తారు ఒక్కొక్కరిది. ఎక్కడ ఉన్నది వాళ్ళు ఏం లేదు, ఎక్కడో అక్కడ ఎంతసేపు పొలిటికల్ ఈక్వేషన్ తప్ప ప్రజలకు సేవ చేస్తాము, ప్రజలకు ఇది అందుబాటులో తెస్తాము, దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తామని లేదు. ఇంకా పోనీ 9.5 ఏళ్ళల్లో వాళ్ళు చెప్పారు కదా, గత ప్రభుత్వంలో సమైక్యాంధ్రలా విపరీతమైన ఆఫీసులు వేసిర్రు, డిజైన్ వాళ్ళకేంది క్యాడర్ కోసము, ఏది మన డిజైనేషన్ కోసము. ఇప్పుడు డీజీపీలు అన్నారు, డీజీపీలు 12 మంది డీజీపీలు అవ్వలేదు, స్టేట్కి ఒకటే డీజీపీ చాలు. డీజీపీ దీనికి దానికి ఇది అవన్నీ 12 డీజీపీల పోస్టులు అవసరం లేదు. మెడికల్ అండ్ హెల్త్లో 5-6 డైరెక్టర్లు ఎందుకు అవసరం లేదు, ఒకటే డైరెక్టర్ చాలు. ఎడ్యుకేషన్లో 5-6 డైరెక్టర్లు ఒకటే చాలు. ఇవన్నీ ఈ రకంగా వీళ్ళు ల్యాండ్ మన అడ్మినిస్ట్రేషన్ రిఫార్మిటీ అన్నది ఇప్పటికి కూడా పోలేదు. మన తెలంగాణ ఫామ్ అయినాక ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అన్న కాడ ఎక్కడ కూడా అవుతున్నది, ఎక్కడ లేదు. ఇప్పుడు మిషన్ కాకతీయ ఏది ఉన్నా వీళ్ళ మీద నిందలు వేస్తే సరిపోదు, ప్రజలు గ్రహిస్తారు. కాలం ఏదైతుందో మనకు ఎడమ చేసి చూపెట్టినప్పుడు ఎవరేం చేయలేరు. అంతేగాని కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందంటే డిసెంబర్ దాకా టీఆర్ఎస్ ఉన్నది. ఆయన అబద్ధాలంటే ఇప్పుడు సజీవ సాదృశ్యం. నువ్వు పరిపాలించిన 9.5 ఏళ్ళు, నువ్వు 10 ఏళ్ళు అని చెప్పుకుంటే ప్రజలకు గుర్తుండదా? కరెక్ట్ 9 సంవత్సరాలు 6 నెలలు అట్లా. అంతేగాని కాంగ్రెస్ ఈ ప్రామిస్లు చేయడం కూడా మానుకోవాలి. ప్రజలకు ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ అంటే ల్యాండ్ ఆర్డరు, వాటరు, పవరు, ఎడ్యుకేషను వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎట్లాంటి ఉక్కుపాదంతో పోతే తప్ప, లేకపోతే వీళ్ళందరూ బాగా మన బురదల దానిలాగా ఇది అయిపోయింది కాబట్టి కావాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు తెస్తాయి, అప్పులు ఉన్నాయని కూడా తెలుసు. సార్ అంటాడు అప్పులు ఉన్నాయని తెలిసి మోసం చేద్దామని